హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 6 అవుతుంది టైమ్. నేను యాక్చువల్గా ఇది వరకు 6:30 ఆర్ 6:40కి అలా లేచేదాన్ని అనమాట. అంటే ఒక్కొక్క కపుల్ ఆఫ్ వీక్స్ బిఫోర్ వరకు. నౌ ఐ స్టార్టెడ్ వేకింగ్ అప్ లిటిల్ ఎర్లీ, లైక్ 40 minutes బిఫోర్. బికాజ్ నా మార్నింగ్ యాక్టివిటీస్తో పాటు నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఎక్సర్సైజ్ అనేది కూడా మార్నింగ్ యాక్టివిటీ కిందే పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. సో దట్స్ ద రీజన్. నా ఫస్ట్ మార్నింగ్ రిచువల్లో టు టేక్ కేర్ ఆఫ్ మై ప్లాంట్స్ అనమాట. ఫస్ట్ వాటరింగ్ దెమ్. యాక్చువల్గా ఈరోజు వచ్చే కైండ్ ఆఫ్ ఎ ఫర్టిలైజర్ అనమాట. మనము బియ్యము, పప్పు అండ్ రవ్వ ఇట్లాంటి కడిగిన వాటర్ ఏదైనా ఉంటే నేను అది స్టోర్ చేసి అందులో కొంచెం బెల్లం వేసి దాన్ని ఓవర్ నైట్ పెట్టేసి ప్లాంట్స్కి ఫర్టిలైజర్స్ లాగా ఇస్తానన్నమాట, అందులో వాటర్ కూడా మిక్స్ చేసి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే కూడా బాగానే ఫ్లవర్స్ వస్తాయి. బట్ దీస్ డేస్ నా గార్డెన్లో ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఐ డోంట్ నో వై. కింద పైనుంచి పోయాలి, పైనుంచి పోస్తే మంచిగా ఆకులు కూడా డస్ట్ ఫ్రీ అయిపోతాయి. ఏం విన్నాము, ఇదిగో ఇలా ఇక్కడి నుంచి పోయి అలా కాదు నాని, ఇలా ఇలా పోస్తే అలా పడతాయి. ఓకే, వంచాలి, వంచిపోయి నీట్గా పోయి. పోయకు. ప్లాంట్స్కి వాటరింగ్ చేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి నేను ఒక 10-15 minutes బయట తుడవకుండా అలానే వదిలేస్తానమాట. సో మీన్ వైల్ ఐఎమ్ ఇన్ ద కిచెన్ టు రీసెట్ ద కిచెన్. సండే నైట్ వాజ్ అ బిట్ లేజీ నైట్ అనమాట. మేము యాక్చువల్గా ఏ పని చేయలేదు, తిన్నాము, మూవీ పెట్టుకొని చూసాము. ఐ డెంట్ ఫీల్ లైక్ రీసెట్టింగ్ ద కిచెన్ ఫర్ ద నెక్స్ట్ డే. అండ్ మండే మార్నింగ్ ఈ టాస్క్ తప్పట్లేదు, ఏదైనా ఎప్పుడైనా మనమే చేసుకోవాలి. బట్ మార్నింగ్స్ ఈ పనులన్నీ నైట్ చేసుకుని ఉండకపోతే ఆ మార్నింగ్ చాలా రషీ మార్నింగ్ అయిపోతుంది అనమాట. బట్ సమ్హౌ ఐ ట్రైడ్ మేనేజింగ్ ద టైమ్ అండ్ టు డూ ఆల్ ద థింగ్స్.
అండ్ సింక్ కూడా డీప్ క్లీన్ చేసేసాను అనమాట. అంటే ఎవ్రీ సండే నైట్ సింక్ అనేది డెఫినెట్గా డీప్ క్లీన్ చేస్తాము. అండ్ ఐ ఆల్సో రబ్ సమ్ ఆయిల్ టు మెయింటైన్ ద బ్లాక్నెస్. నాన్ వెజ్ అది సండే రోజు కొంచెం ఎక్కువ వండుతాం కాబట్టి సింక్ నుంచి కొంచెం ఆడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఐ రియలీ డోంట్ లైక్ దాట్. సో టు మేక్ ఇట్ ఫ్రెష్ ఎవ్రీ సండే నైట్ ఐ లీవ్ ఇట్ వెరీ వెరీ ఫ్రెష్ అండ్ డ్రై. నేను కిచెన్ అంతా క్లీన్ చేసేలోపు బయట ప్లాంట్స్లోంచి వాటర్ కూడా అంతా డ్రైన్ అయిపోయిందనమాట. సో బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గేసేస్తాను. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ ఐ వెరీ రెగ్యులర్లీ ఫాలో ఇన్ ద మార్నింగ్ టైమ్స్. సో నాకు ఈ పనులన్నీ చేయడానికి ఆల్మోస్ట్ 40 minutes ఆఫ్ టైం పడుతుందన్నమాట. సో పోస్ట్ దాట్ ఐఎమ్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ మార్నింగ్ డ్రింక్. సో మేము మార్నింగ్స్లో కాఫీ టీ చాలా తక్కువ చేసేసాము, అంటే అసలు తాగట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ వాటర్ తీసుకుంటున్నాం అనమాట. వాటర్లో కొంచెం ఒక స్పూన్ వాము అండ్ జీలకర్ర రెండు వేసి బాగా వాటర్ని బాయిల్ చేసి ఆ డికాక్షన్ తాగుతున్నాము నేను ఇంకా మోహన్. దిస్ రియలీ హెల్ప్స్ యూ టు బర్న్ ద ఫ్యాట్. బాడీలో ఫ్యాట్ బర్న్ అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ వాటర్ ఎంప్టీ స్టమక్ మీద తాగితే. అండ్ ఐ ఆల్సో రెడ్ దీనివల్ల గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇమ్యూన్ కూడా బూస్ట్ అవుతుంది అని చెప్పి స్లోగా నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది. ఐ రియలీ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెరీ ఫాస్ట్ అండ్ గెయిన్ ద వెయిట్ వెరీ ఫాస్ట్. సో ఇట్స్ సంథింగ్ వేర్ ఫస్ట్ వీక్లో కొంచెం డైట్ చేంజ్ చేస్తూ, సెకండ్ వీక్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ, థర్డ్ వీక్లో ఇంకొన్ని చేంజెస్ చేస్తూ అలా స్లోగా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ థ్రెడ్మిల్. చాలామంది నాకు డిఎం చేశారు అండ్ ఒకళ్ళో ఇద్దరు కమెంట్స్ కూడా పెట్టారు వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ థ్రెడ్మిల్ ఆర్ నాట్ అని. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ అండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీకు దొరికే టైం ఏంటి, మీ గురించి మీరు కేటాయించడానికి క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. బికాస్ నేను ఈ వాకింగ్ ఈ జాగింగ్ అనేది నార్మల్గా ఏ పార్క్కి వెళ్ళో లేకపోతే ఎర్లీ మార్నింగ్ రోడ్స్ మీద కూడా నేను చేసుకోవచ్చు. బట్ నాకు ప్రాక్టికల్గా అది కుదరట్లేదు అనమాట. ఐ ట్రై చేసిన తర్వాతే ఐ డిసైడెడ్ టు టేక్ సంథింగ్ ఎట్ హోమ్. అంటే నాకు ఒకవేళ మార్నింగ్ కాకపోయినా ఆఫ్టర్నూన్స్ కాకపోయినా ఈవినింగ్ ఇలా నేను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నాకంటూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో నేను దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 10 మంది 10 రకాలు అంటారు. మీరు కొన్నా వేస్ట్, 2 రోజులు చేస్తారు, 3వ రోజు దాని మీద గుడ్డలు వేస్తారు, బట్టలు వేస్తారు అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్, ఇట్స్ కంప్లీట్లీ అబౌట్
యూ వాట్ యూ వాంటెడ్ టు డూ అండ్ మీరు తీసుకున్న డెసిజన్ మీద మీరు అనుకున్న దాని మీద మీరు ఎంత పట్టుదలగా ఉంటున్నారు అనేది రియలీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ద థ్రెడ్మిల్ ఈజ్ ఫ్రమ్ కల్ట్ నుంచి తీసుకున్నాం. ఇది చాలా బేసిక్ మోడల్. నాకు అమెజాన్ సేల్లో ఇట్ కాస్టెడ్ అరౌండ్ 13,600, 13,000 to 14,000 మధ్యలో పడింది అనమాట. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఎవ్రీ డే ఆన్ దిస్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే చేస్తున్నాను నేనైతే ఇది వచ్చినప్పటి నుంచి. మార్నింగ్ కుదరకపోయినా ఈవినింగ్ కుదరకపోయినా లైక్ మిడ్ ఈవినింగ్, లైక్ 4 o'clock or 3:30 నాకు కంప్లీట్గా ఎప్పుడు టైం దొరుకుతుందో ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అప్పుడు దీని మీద నేను ఖచ్చితంగా వాకింగ్ కానీ ఆర్ ఎల్స్ రన్నింగ్ కానీ ఏదో ఒకటి అయితే చేస్తున్నాను అనమాట. సో నౌ ఇట్స్ అప్ టు యూ అండ్ ఇట్స్ అప్ కంప్లీట్లీ ఆన్ యూ, మీరు ఎలా చేయాలి అనుకుంటున్నారు అనేది. ఏదైనా ఒక దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే దెన్ డెఫినెట్లీ వీ ఆర్ సపోజ్ టు యూజ్ ఇట్. ఈవెన్ లైక్ క్రాకరీ, నేను కొన్న ప్రతి క్రాకరీని యూజ్ చేస్తాను, అది ఇరిగిపోతుంది అన్న భయం కూడా లేకుండా. ఎందుకంటే కోర్స్ మనం దాన్ని కొనిందే వాడడానికి కాబట్టి, ఇరిగిపోతేనే పాడైపోతేనే కదా ఏదైనా కొత్తది వస్తుంది అనేది నా ఇంటెన్షన్. సో నేను డబ్బులు పెట్టి ఏదన్నా ఒకటి కొన్నాను అంటే దాన్ని డెఫినెట్గా వాడతానమాట. షో పీస్ లాగా అయితే అస్సలు పక్కకు పెట్టను. అది వాడుకునేది అయితే అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ షో పీస్ దెన్ ఆఫ్ కోర్స్ షో పీస్ లానే పెడతాను అనుకోండి. అది ఎనీవే ఈరోజు బోధన అయిపోయింది. నౌ ఐ టుక్ ఎ గుడ్ షవర్ పోస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఐఎమ్ రషింగ్ టు ప్రిపేర్ మోహన్స్ లంచ్ బాక్స్ అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు ప్రిపేర్ సంథింగ్ ఫ్యాన్సీ బట్ క్విక్ అండ్ ఈజీ. అండ్ ఫర్ హిస్ లంచ్ బాక్స్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇది మేము తిరుపతిలో ఒక రెస్టారెంట్లో తిన్నాము, తనకి బాగా నచ్చింది. సిన్స్ దెన్ హీఈస్ ఆస్కింగ్ మీ టు మేక్ ఇట్ హోమ్ అండ్ ఫైనలీ ఈరోజు చేస్తున్నాను. సో పన్నీర్ని బాగా సాఫ్ట్గా ఉండాలి అని అంటే కోల్డ్ వాటర్లో వేసి కాసేపు ఒక 10-15 minutes నానపెడితే పన్నీర్ ముక్క చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇందులో కారం వేయము, ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేసి దాన్ని పేస్ట్ చేసి ఫ్రైడ్ రైస్లో వేయాలన్నమాట. సో నేను ఫ్రైడ్ రైస్ కూడా బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో ఒకవేళ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంది అంటే ఒక 5 to 6 సరిపోతాయి. లేదు ఇట్స్ మీడియం మోడరేట్గా ఉంది అని అనుకుంటే ఒక 10 to 12 వరకు వేయచ్చు అనమాట. నేను వాడింది చాలా కారంగా ఉండే పచ్చిమిరపకాయలు. ఐ టుక్ 5 or 6 అంతే. ఇది గ్రైండర్లో వేసి కూడా పేస్ట్ చేయొచ్చు, లైక్ మిక్సీలో వేసి. బట్ ఇలా వేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఐ యూస్డ్ మై హ్యాండ్స్ టు గ్రైండ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ 1 pot మీల్ లాగా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ పుదీనా ఈజ్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేశాను. వన్స్ రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. లైక్ ఒక 10 minutes అండర్ ద ఫ్యాన్ పెడితే ఆరిపోతుంది. సో దట్ మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది అండ్ బాగా క్యారమలైజ్ అవుతుంది అనమాట రైస్.
అండ్ పన్నీర్ని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, బికాజ్ రైస్లో మిక్స్ అవుతుంది కాబట్టి ఇట్ ఫీల్స్ గుడ్ వెన్ యూ ఈట్ ఇట్ విత్ ఈచ్ బైట్ ఆఫ్ ద రైస్. అండ్ నేను కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేశాను, 1 to 2 tablespoons ఆఫ్ చిల్లీ సాస్ అనమాట. అండ్ ఒక డ్రాప్ గ్రీన్ కలర్ యాడ్ చేశాను టు మేక్ ఇట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ అన్ రెస్టారెంట్ వన్. అది ఆప్షనల్, మీకు ఇష్టం లేదు అనుకుంటే యూ డోంట్ రియలీ నీడ్ టు యాడ్ కలర్. అండ్ లాస్ట్లో ఒక పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా అండ్ కొరియాండర్ లీవ్స్. అండ్ రైస్ బాగా క్యారమలైజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రైస్. ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. క్లియరింగ్ ద కౌంటర్ టాప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను కుక్ చేసేసిన తర్వాత వెంటనే చేసేస్తూ ఉంటాను అనమాట. అండ్ దిస్ రైస్ వాజ్ ఎ సూపర్ హిట్ రెసిపీ. మోహన్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇదే తిని వెళ్ళాడనమాట. అండ్ హీ సెడ్ ఇట్స్ బెటర్ దెన్ ద రెస్టారెంట్ అని. ఇట్ వాజ్ ఎ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ ద డే. ఓకే, దాంతో కొంచెం కాంబినేషన్గా కొంచెం బూందీ రైతా కూడా చేశానమాట లంచ్ బాక్స్లోకి. నాన్న హ్యాపీ టు యూ అంటే నాన్నతో కేక్ కట్ చేపించు. థ్యాంక్ యూ పన్. అయిపోయింది బాక్స్. పోస్ట్ దట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ నేను 2 దోశలు విత్ క్యారెట్ అండ్ చట్నీ తిన్నాను అనమాట. సో ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు నో నా డైట్ ప్లాన్లో నేను ఏమేమి తింటున్నాను ఏంటి అని, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. సో దట్ ఎవ్రీ డే నేను ఒక వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, లేటర్ ఐ డెంట్ రియలీ వ్లాగ్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది టైమ్. అండ్ ఈవినింగ్ రిచువల్ లాగా ఇల్లంతా మంచిగా రీసెట్ చేసుకొని ఐ కెప్ట్ ఇట్ వెరీ నీట్ అండ్ క్లీన్ అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అ క్విక్ హోమ్ టూర్. సిన్స్ చాలామంది హోమ్ టూర్ నేను చేసిన తర్వాత కూడా హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఒక చిన్న గ్లాన్స్ లాగా ఉంటుంది అని చెప్పి ఐఎమ్ జస్ట్ యాడింగ్ దిస్ క్లిప్స్ అనమాట ఆఫ్ మై నీట్ అండ్ క్లీన్ హోమ్. ఇఫ్ యు ఆర్ రియలీ బోర్డ్, ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు సీ, నా రెగ్యులర్ వ్యూవర్స్కి చెప్తున్నాను, యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ దిస్ పార్ట్. సో దిస్ వాజ్ జస్ట్ టు ద లివింగ్ అండ్ ద డైనింగ్ ఏరియా అనమాట. అండ్ కిచెన్ మీరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. సో ఇట్స్ నాట్ ఎ న్యూ ఫర్ ఎనీబడి, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు కూడా. బట్ చాలామంది నాకు చెప్పడం ఏంటంటే, అంటే వీడియోస్ చూసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, వీడియోస్లో మా ఇల్లు చాలా పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి. ఐ డోంట్ నో వై వీడియోస్లో మరి ఎలా కనిపిస్తుందో పెద్దగా. ఇట్స్ జస్ట్ ఏ 1540 square foot 3 BHK ఫ్లాట్ అనమాట. మా ఇల్లు అంత పెద్దగా అయితే ఏమి ఉండదు. నాకు అనిపించదు వీడియోస్లో పెద్దగా ఉంటుంది అని చెప్పి. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ లిస్నింగ్ టు దిస్ కమెంట్ సో మచ్ అనమాట. సో అందుకని క్లారిఫికేషన్ ఇస్తున్నా. మేబీ బికాస్ ఆఫ్ ద కెమెరా యాంగిల్స్ అగైన్ అది పెద్దగా కనిపిస్తూ ఉండొచ్చు. సో యా, కొంచెం కాంపాక్ట్గానే ఉంటుంది. అందులో మాకు కొంచెం సామాన్లు మొక్కలు పిచ్చి నాకు ఎక్కువ కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ హ్యూజ్ హౌస్ టు బీ వెరీ వెరీ ఫ్రాంక్. ఎనీవే, ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 or 6:45 అవుతుంది అనమాట టైము. అండ్ నా ఫిట్నెస్ ప్రోగ్రాంలో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ద ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఈజ్
ఎర్లీగా డిన్నర్ చేసేయటం బై మ్యాక్స్ 7:30 ఆర్ మ్యాక్స్ బై 8 o'clock. సో ఈరోజు డిన్నర్కి ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ స్పినాచ్ ఆమ్లెట్ అండ్ బిట్ ఆఫ్ రైస్ సిన్స్ వీ హ్యాడ్ సమ్ రసం ఇన్ ద ఆఫ్టర్నూన్. సో దీంతో ఈరోజు కానిచ్చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్లీ నేను లిక్షితాకి కలిపిచ్చేస్తున్నాను అనమాట సో దట్ మోహన్ కెన్ ఫీడ్ హర్. అండ్ లిక్షితాకి ఈ కాంబినేషన్ చాలా ఇష్టం, రైస్ విత్ ఎగ్, ఎనీ ఆఫ్ ద ఎగ్ లైక్ బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ. సో అందుకనే ఆమ్లెట్లో నేను మల్టిపుల్ వెజ్జీస్ వేసి చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో దట్ షీ టేక్స్ ద వెజ్జీస్ ఆల్సో వెల్. అండ్ దెన్ లేటర్ యాజ్ యూజువల్ సో ఐ క్లీన్ ద హోల్ కిచెన్. నేను అదైతే షూట్ చేయలేదు బికాస్ నా రెగ్యులర్ పనులతో మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అత్తమ్మకు కూడా మార్నింగ్ నేను వీడియో తీస్తుంటే షీ హ్యాడ్ దిస్ డౌట్ అనమాట, ఎప్పుడు ఇవే చూపిస్తున్నావు కదా, నీకేమి నెగిటివ్ కమెంట్స్ రావట్లేదా, తోమిందే తోముకుంటున్నారు, తుడిచిందే తుడుచుకుంటున్నారు అని చెప్పి. సో ఐ సెడ్ దట్ యూ గైజ్ ఆర్ గివింగ్ మీ ద పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి. సో దట్స్ రియలీ ఏ బ్లెస్సింగ్. సో అందుకని కొన్ని పనులు నేను అసలు షూటే చేయట్లేదు అనమాట, చూపించిందే మళ్ళీ చూపించడం నాకు ఇష్టం లేక. అండ్ లేటర్ అత్తమ్మ కూడా షీ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్ సారీ డిన్నర్, జొన్న రవ్వ అంటారు కదా, అది ఉడకపెట్టుకుని తిన్నారనమాట సిన్స్ షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ టుడే. అండ్ లేటర్ మీ అండ్ మై డాటర్ టుక్ ఎ గుడ్ షవర్ అండ్ వీ వెంట్ టు ద బెడ్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.